హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యాస్ సింపుల్ లైఫ్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పుల్కాలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం పాన్ పెట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. ఇలా ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద 3 టమాటాలు కట్ చేసి ఆ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 ఇలాచి, ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఇది పక్కన పెట్టుకోవాలండి, చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకొని అందులో సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలండి, ఒక 1/2 కప్పు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా, అవి అండి. ఇప్పుడు వేసాను పంప్కిన్ సీడ్స్. ఇవి గుమ్మడి గింజలండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి ఇవి 2. ఇంకా ఇదే ప్లేస్లో మీరు కాజు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి కాజు లేదండి, అందుకే నేను వేయలేదు. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇందులోనూ ఒక 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసాను, అవిసె గింజలు. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇవి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఒక 150 గ్రాముల పన్నీర్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం చిన్న సైజు పీసులు వేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతాయి కూడా. ఈ ముక్కలను ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు స్టిక్కీ లేకుండా, నోటికి అంటుకోకుండా చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతాయండి. అంతే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారబెట్టుకున్నాం కదా, ఆ టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలండి. అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇందులో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా నూనె పైకి తేలినప్పుడు ఇది ఫ్రై అయినట్టు. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇందులో కారం వేసేటప్పుడు మామూలు కారం కాకుండా 3 మ్యాంగో ఉంటుంది కదా, పచ్చళ్ళు పెట్టే కారపొడి, ఆ కారం వేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి, కలర్ బాగా వస్తుంది కర్రీకి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడి గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, దాన్ని పౌడర్ లాగా చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, ఈ పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఇది ఉడికించుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ఆనియన్ ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు. ఇది కొంచెం ఉడికించుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. బాగా కలపాలండి ఒకసారి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి, ఆ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలాగా. లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ కసూరి మేతి తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకా చివరిలో బటర్ వేసుకోవాలండి, ఆ వేడికి కరిగిపోతుంది బటరు. పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీ కర్రీకి అందరూ ఫిదా అయిపోతారు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను
మల్టీగ్రెయిన్ ఆటా నేనే తయారు చేసుకుంటానండి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందని చెప్పాను కదా, అందుకే చపాతీ కూడా చూపిస్తున్నాను. ఇలా పిండి బాగా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి పిండిని. తర్వాత ముద్దలు ముద్దలుగా ఇలా చేసుకొని ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ బాగా రావాలంటే కొంచెం చపాతీ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసి మడత వేయాలండి. ఇలా మడత వేసి మళ్ళీ చపాతీ చేస్తే చపాతీ బాగా పొంగుతుంది, మెత్తగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా రెండు వైపులా నూనె వేసుకుంటూ సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి చపాతీని. ఈ మల్టీగ్రెయిన్ ఆటా వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బీపీ షుగర్ రాని వాళ్ళకి రాకుండా ఉంచుతుంది, ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచుతుందండి. ఇందులో నేను చాలా మంచి ఐటమ్స్ వాడానండి. తప్పకుండా నా ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఆ మల్టీగ్రెయిన్ ఆటా ఎలా చేసుకోవాలి ఈజీగా కూడా చెప్పానండి. ప్రాసెస్ కూడా చూడండి ఒకసారి. ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి మనకి ఆరోగ్యానికి. మీరు కూడా తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, చపాతీ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే అంచులు కూడా బాగా కాలుతాయండి. అంతే అండి, చపాతీ రెడీ అయిపోయింది. మనం కూడా రెస్టారెంట్లో లాగా నిమ్మకాయ కాస్త కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.